హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయం ఈ మహిళ రోడ్లో దిగి ఊరు లోపలికి వెళ్ళాలనుకుంటుంది. కండక్టర్ బస్సులో నుంచి ఏమ్మా ఎవరైనా వస్తారా తీసుకెళ్ళడానికి అంటే మా అన్నయ్య వస్తున్నాడు అని చెప్తుంది. సరే జాగ్రత్తగా వెళ్ళు, ఆ అడవి గుట్ట వైపు మాత్రం అస్సలు వెళ్ళకని చెప్తాడు కండక్టర్ బస్ని ఈ అమ్మాయి కోసం మాత్రం అక్కడే స్టాప్ చేయడం చాలాసేపు వీలు కాదు కదా, కాబట్టి ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకొంచెం ముందుకెళ్తే వైట్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చింటాడు కదా, ఆ అమ్మాయి వాళ్ళ అన్న గోవింద్ బైక్ స్టార్ట్ అవ్వకుండా రోడ్డు మీద కనిపిస్తాడు. ఏంటయ్యా గోవింద్, మీ చెల్లి అక్కడ ఒంటరిగా ఉంది, వెళ్ళు త్వరగా అని చెప్తాడు. దాంతో గోవింద్ బైక్ స్టార్ట్ అవ్వకపోయినా నెట్టుకుంటూ వెళ్తాడు. ఇంకోవైపు జ్యోతి, మహిళ పేరు జ్యోతి, ఎక్కడైతే కండక్టర్ వెళ్ళొద్దని చెప్తాడో అడవి గుట్ట లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవగానే ఒక ఇద్దరు మగాళ్ళు జ్యోతిని చూసి తనని ఎలాగైనా అనుభవించడానికి వస్తారు. సరిగ్గా అప్పుడు ఏదో ఒకటి వచ్చి జ్యోతిని లాక్కుని తీసుకెళ్లిపోతుంది. ఇదంతా మనకి కొంచెమే చూపిస్తారు. ఇలాగే ఈ ఊర్లో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతున్నారు, అది కూడా ఈ అడవి గుట్టలో. ఈ మిస్టరీ ఏంటి ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఈ సిరీస్ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసండి. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే నేను ఇంతకు ముందు చెప్పినట్టు జ్యోతి అనే ఒక మహిళ బస్ దిగి వాళ్ళ అన్నయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య బైక్ స్టార్ట్ అవ్వక రోడ్డు మధ్యలో ఉంటే బస్ కండక్టర్ వెయిట్ చేస్తుంది, మీ చెల్లి అక్కడ అని అక్కడికి పంపిస్తాడు. వెళ్ళి చూసేసరికి జ్యోతి మిస్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే జ్యోతి వాళ్ళ అన్న గోవింద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడవి గుట్ట వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రారని నమ్ముతూ ఉంటారు. లిటరలీ భయపడుతూ ఉంటారు ఆ ప్లేస్ అంటే. జ్యోతి కంటే ముందు ఇంకో అమ్మాయి ఇలాగే మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు జ్యోతి కూడా మిస్ అయిపోవడంతో సదాశివం ఇన్స్పెక్టర్గా ఉంటాడు ఆ ఏరియాలో. సదాశివం అస్సలు పట్టించుకోడు. ఏముందిలే, మిస్ అయిపోయిన అమ్మాయిని కనిపెట్టాలి, మేము కూడా ట్రై చేస్తున్నాం కదా కనిపెట్టడానికి, మాకు మాత్రం ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అని వాళ్ళ ఊర్లో వాళ్ళతో చెప్పి చివరికి జ్యోతి వాళ్ళన్న గోవిందని కూడా మేము కూడా కనిపెట్టడానికే ఉన్నాం కదా, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానని ఏం చేయకుండా జాలీగా బిర్యానీ తింటూ ఉంటాడు చిల్లవుతూ. కేసు గురించి కొంచెం కూడా సీరియస్గా తీసుకోడు. ఆ ఊర్లో జాతర జరిపిస్తూ ఉంటారు. ఈ జాతర మొత్తం 5 రోజులు జరుగుతుంది. ఈరోజు డే 1 బందోబస్తుకి పోలీస్ కానిస్టేబుల్ని పంపించమని ఊరి సర్పంచ్ కోరితే సబ్ ఇన్స్పెక్టర్ సదాశివం కానిస్టేబుల్స్ అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో బందోబస్తుకు వెళ్ళాలని చెప్తాడు. కొత్తగా లేడీ కానిస్టేబుల్ జాయిన్ అయి ఉంటుంది అక్కడ. అయితే ఆమె లేటుగా రావడంతో ఏంటయ్యా హెడ్ కానిస్టేబుల్ ఎక్కడి అమ్మాయి ఇంకా రాలేదేంటి అనగానే ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ పేరు కనకం. హెడ్ కానిస్టేబుల్గా పోస్ట్ వచ్చింది ఈ ఊర్లో. చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉంటుంది, చాలా సెన్సిటివ్. బల్లులకి ఎవరైనా గట్టిగా అరిచినా వీటన్నిటికీ కనకంకి బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఈ ఊర్లో. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కనకం ఇంట్లో నుంచి జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఫుడ్ని కాకులకు పెట్టి వెళ్తుంది. కొంచెం కనకం ఏం నమ్ముతుందంటే కనకంకి అమ్మ ఉండదు, చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకుని ఉంటాడు. అమ్మ లేకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు కాకులుగా తిరిగి వస్తారు మనం ఏమైనా పెడితే అని. కనకం ఏం తిన్నా కాకులు కూడా కొంచెం పెడుతుంది. అంగరంగ వైభవంగా జాతర స్టార్ట్ అయిపోయింది. హనుమంతరావు అనే ఒక డాక్టర్ బయట నుంచి వచ్చి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు జాతరలో. కనకం పోలీస్ స్టేషన్కి లేట్గా వెళ్ళడంతో సదాశివం కోపడతాడు. ఆడవాళ్ళు అంతేనే ఇంతే, అయినా మనం మగవాళ్ళు ఇక్కడ ఉన్న ఏం పీకలేకపోతున్నాం అంటే లేడీస్ కోటాలో ఇలా ఉద్యోగానికి వచ్చేసి మగవాళ్ళలాగా ప్యాంటు షర్ట్ వేసుకుంటే ఏం ఉద్ధరిస్తారని కనకంని అవమానపరుస్తాడు. హెడ్ కానిస్టేబుల్ మాత్రం కనకంని అర్థం చేసుకుని సపోర్టివ్గా ఉంటాడు. 1 వర్డ్లో చెప్పాలంటే కనకంకి ఒక ఫాదర్ లాగా అతను. ఇంకా అందరినీ బందోబస్తుకు పంపించేస్తాడు. కనకం కూడా బందోబస్తుకి వెళ్తుంది జాతరకి. ఆ రోజు జాతరకి ఆ ఊరి సర్పంచ్ కూడా వస్తాడు. ఇదిగో ఈయనే సర్పంచ్, కాళ్ళు పనిచేయదు, వీల్ చైర్కే పరిమితం. ఇతను యాక్సిడెంట్ జరగడం వల్ల. జాతరలో రాంబాబు అనే ఒక అతను వాళ్ళ ఫ్రెండ్స్ని వేసుకుని చిల్లర పనులు చేస్తూ ఉంటాడు, అమ్మాయిల్ని ఏడిపించడం. ఇలాగే వాళ్ళ మరదలను కూడా ఏడిపిస్తూ ఉంటే కనకం చూసి ఏంట్రా వాచ్తో ఆ అమ్మాయి మీద లైటింగ్ వేస్తున్నా, అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందో తెలుసా అంటే మారంబాబు మేడం నా మరదలే, బావ మరదల్లో సరసం అనుకోండి, అయినా వీటికే ఎంత సీరియస్ అయిపోతున్నారు, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే మీ మీద కూడా పడుతుందని చెప్పడంతో ఇంకో కానిస్టేబుల్ వచ్చి
అతన్ని కొడతాడు. ఆ ఊర్లో బాబ్జీ అనే ఒక అతను కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. చంద్రిక కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ చంద్రికని బాబ్జీ కాలుతో తొక్కడంతో చంద్రిక బాబ్జీ మీద కోప్పడి కొడుతుంది. దీంతో గొడవ పెద్దదయ్యి సర్పంచ్ అక్కడికి వచ్చి ఏం జరిగిందనంటే జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాబ్జీదే తప్పు ఉండడంతో ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా అని బాబ్జీనే కన్విన్స్ చేసి అక్కడ నుంచి గొడవ క్లియర్ అయ్యేలా చేస్తాడు. వాళ్ళందరినీ పంపించి తర్వాత చంద్రిక కనకం ఇద్దరు వెళ్ళి అమ్మవారిని గోత్రం చెప్పి దర్శించుకుంటారు. సాయంత్రం అయిపోయింది. ఎస్ఐ సదాశివం 8 గంటల కంటే పైన ఎవ్వరూ బయట ఉండకూడదు, ముఖ్యంగా అడవి గుట్ట వైపు అసలు వెళ్ళకూడదు అని ఆదేశాలు జారీ చేయడం మన కనకం నెక్స్ట్ డేనే చంద్రిక పుట్టినరోజు ఉండడంతో పాయసం ప్రిపేర్ చేసి మంచి వ్యూ పాయింట్ ఉండే ప్లేస్లోకి వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి పాయసం ఇస్తుంది. ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చంద్రిక ఇంతకు ముందే కనకంతో నాకు కళ్ళు ట్రై చేయాలండి, తాగాలందని చెప్పడంతో ఈరోజు బర్త్డే స్పెషల్గా కళ్ళు తీసుకొచ్చిస్తుంది. చంద్రిక కనకం కూడా కన్విన్స్ చేసి తాగిస్తుంది. ఇద్దరు కళ్ళు తాగి హ్యాపీగా మాట్లాడి చిల్లవుతూ తిరిగి ఇంటికి వస్తున్నారు. కొద్దిగా టైం ఎక్కువైపోయింది. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ చంద్రిక ఏమో జాగ్రత్తగా వెళ్ళవే అంటే ఇక్కడ కానిస్టేబుల్ కనకం నేనుండగా నిన్ను ముట్టుకునే వాళ్ళు ఎవరు అని వెళ్తూ ఉంటే సడన్గా ఒక పంది పిల్ల అడ్డొచ్చి బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు పడిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చంద్రిక టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడితే హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు టైంకి రావడం కాదు, నైట్ ఎందుకు నువ్వు టైంకి ఇంటికి రాలేదు అని అడుగుతాడు. మెడ మీద చిన్న గాయం అవడంతో ఏంటా గాయం అయితే నైట్ నేను చంద్రిక బయటికి వెళ్ళాం, వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది అదే అని చెప్తుంది. హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు కనకంకి సపోర్టివ్గా ఉండడంతో ఇంకో కానిస్టేబుల్ సత్యరాజ్కి అస్సలు నచ్చదు. మీరు ఇలా వెనకేసుకోవడం ఏం నచ్చట్లేదు సార్, నాకు ప్రతి దానికి తనకే సపోర్ట్ చేస్తున్నారేంటి అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే చంద్రికకు కేర్ టేకర్గా ఉన్న ఆమె వచ్చి చంద్రిక రాత్రి నుంచి ఇంటికి రాలేదు సార్ అని చెప్తుంది. దాంతో కనకం ఆశ్చర్యపోయి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. బైక్లో వీళ్ళిద్దరు కింద పడిపోయిన తర్వాత కొంతసేపటికి ఇద్దరికి స్పృహ వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్ళింటారు, హనుమంతరావు హాస్పిటల్కి. కనకం వద్దంటున్నా కూడా డాక్టర్ కనకంకి ఇంజెక్షన్ చేసి నైట్ అంతా ఇక్కడే ఉండాలి, సెలైన్ ఎక్కించాలని చంద్రికతో పాటు ఒక నర్సును పంపించి ఇక్కడ నుంచి వెళ్ళమంటాడు. కనకం నైట్ అంతా హాస్పిటల్లో ఉండి ఇప్పుడు స్టేషన్కి వచ్చి ఉంటుంది. ఇదంతా సబ్ ఇన్స్పెక్టర్ సదాశివంతో చెప్పి సార్ నిజంగానే చంద్రిక ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా అర్థం కావట్లేదు, నిన్న రాత్రి మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్ నుంచి ఒక నర్స్తో పాటు చంద్రిక వెళ్ళింది, ఆ నర్స్ని అడిగితే మనకి ఏదైనా డీటెయిల్స్ దొరుకుతుందని అంటే సదాశివం కనకం మీద కోప్పడతాడు. అయినా నైట్ 8 గంటల తర్వాత ఎవరు బయట ఉండకూడదని ఆదేశాలు జారీ చేశాను కదా, నువ్వు డ్యూటీలో జాయిన్ అప్పటి నుంచి చూస్తున్నా, అయినా ఒక ఆఫీసర్ మాట వినాలనే సెన్స్ కూడా నీకు లేదు, చూసావా ఇప్పుడు నీ మీదే కేసు ఫైల్ చేయాల్సి వస్తుందని నర్స్ని అక్కడికి పిలిపించి నర్స్ని ఏం జరిగిందో అడుగుతాడు. అయితే నర్స్ ఏం చెప్తుందంటే హాస్పిటల్ నుంచి ఆ నర్సు చంద్రిక వీళ్ళిద్దరూ ఇంటికి వస్తుంటే దారి మధ్యలో ఎవరో వీళ్ళని ఫాలో అవుతూ వస్తారు. గుర్తు తెలియని ఒక వ్యక్తి చంద్రిక ముందుకు వస్తే చంద్రిక ఎవరా నువ్వు అని గట్టిగా అరిచేస్తుంది. దాంతో పక్కనున్న నర్సు అంటే ఇతను నా బాయ్ ఫ్రెండ్, మేమిద్దరం ఇలా రెగ్యులర్గా కలుస్తాము నైట్ వెళ్ళేటప్పుడు, ఈరోజు మీరు నాతో పాటు ఉన్నారు కొంచెం అడ్జస్ట్ చేసుకోరా అంటే సరే మీరిద్దరు కలిసి మాట్లాడుకొని రండి, ఇల్లు దగ్గరే కదా నేను ఒంటరిగా వెళ్తానని చంద్రిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరిగిందంతా నర్స్ సదాశివంతో చెప్తుంది. సరే అయితే నైట్ నీతో వచ్చిన చంద్రిక ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి, ఆశ్చర్యం కాకపోతే అని చంద్రిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ కనకంతో చూడమ్మా చంద్రికకు నీకు అంత స్నేహం ఏంటి, మీరిద్దరూ ఎలా ఫ్రెండ్స్గా మారారని అంటే చంద్రికకి కనకంకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంది. యాక్చువల్గా కనకం ఈ ఊర్లోకి కానిస్టేబుల్గా పోస్టింగ్ వచ్చి వస్తూ ఉంటే దారి మధ్యలో 2 దారులు కనిపించడంతో ఎటువైపు వెళ్ళాలని థింక్ చేస్తూ ఉంటే చంద్రిక కేర్ టేకర్ ఆయా ఆమె డ్రైవర్ వీళ్ళందరూ కారులో వస్తూ ఉంటారు. ఒంటరిగా నిలబడి ఉన్న కనకం చూసి చంద్రిక కార్ ఆపి కారులో ఎక్కించుకొని నేను డ్రాప్ చేస్తానని చెప్తుంది. ఇప్పుడే ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత చంద్రిక దగ్గర కనకం వెళ్ళి మాట్లాడడంతో ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కనకం మీద చంద్రిక చాలా కేరింగ్గా ఉంటుంది.
ఉంటుంది. అంత కేరింగ్గా ఉండడంతో కనకం చంద్రికని వాళ్ళ అమ్మగా భావిస్తుంది. చనిపోయిన వాళ్ళ అమ్మ మళ్ళీ తిరిగి వచ్చిందని. ఇప్పుడు చంద్రిక మిస్ అయిపోవడంతో కనకం చాలా ఎమోషనల్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకుని వెతకడం స్టార్ట్ చేస్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఊరి బయట ఒక చెరువులో ఒక శవం దొరుకుతుంది. ఆ శవం ఎవరిదని వెళ్ళి చూడడానికి ఇన్స్పెక్టర్ సదాశివం వెళ్తాడు. తర్వాత అక్కడికి రిపోర్ట్ రాయడానికి కనకం వెళ్తుంది. అక్కడ చనిపోయింది ఎవరో కాదు, బాబ్జీ. ఇంతకుముందు జాతరలో చంద్రిక డ్యాన్స్ చేస్తుంటే కాలు తొక్కింటాడు కదా, ఇద్దరికి చిన్న గొడవ ఏంటుంది. అతను చనిపోవడంతో అంటే అంతవరకు ఏమనుకుంటుందంటే అతన్నే సస్పెక్ట్గా భావించుంటుంది కనకం. ఎందుకంటే చంద్రిక బాబ్జీతోనే గొడవ పడింది కాబట్టి మేబీ బాబ్జీ ఏమైనా చంద్రికని చేసింటాడేమోనే. కానీ బాబ్జీ శవంగా కనిపించడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనకంకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత చంద్రిక వాళ్ళ నాన్న వచ్చి నా కూతుర్ని ఇంకో 24 గంటల్లో గనక తీసుకురాకపోతే తర్వాత మామూలుగా చెప్తున్నా నీకొని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత స్టేషన్ బయట కనబడటం లేదు అనే పోస్టర్ అంటిస్తారు చంద్రికది. చంద్రిక పోస్టర్ని చూస్తూ కనకం ఎమోషనల్ అవుతుంటే ఇంతకుముందు మిస్ అయిన అమ్మాయి జ్యోతి వాళ్ళ అన్నయ్య గోవింద్ అక్కడికి వచ్చి అయినా ఏం చేస్తారు మేడం, చూడడం తప్పితే మీరు. ఎస్ఐ సదాశివం ఏమో కనిపెడతాం అంటాడు కానీ దానికి తగ్గట్టు ఒక్క యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారు మేడం, ఎవరిని పట్టుకుని అడుగుతారు అని చెప్తాడు. ఆ తర్వాత జాతరలో సర్పంచ్ కూర్చొని మిగతా వాళ్ళతో కమిటీ మెంబర్స్తో ఏదో విషయం గురించి డిస్కస్ చేస్తుంటే కనకం సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఊర్లో మిస్ అవుతున్న అమ్మాయిల గురించి మీతో కొంచెం మాట్లాడాలని పర్సనల్గా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. ఊరు మొత్తం మా వాళ్ళే, నాకెవరి మీద అనుమానం ఉంటుంది, అయినా నీకేమైనా పిచ్చా, మాకెవరి మీద అనుమానం లేదు అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే కానిస్టేబుల్ సత్యరాజ్ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు అంటే సర్పంచ్ కనకం ఊర్లో మిస్ అయిపోయిన అమ్మాయిల గురించి నన్ను అడుగుతోంది అని చెప్తాడు. దాంతో సత్యరాజ్కు కోపం వస్తుంది. ఎందుకంటే ఎస్ఐ సదాశివం ఈ కేసుని సత్యరాజ్ని ఇన్వెస్టిగేషన్ చేయమని అతనికి అప్పగించుంటాడు. ఇప్పుడు అతన్ని కాదని కనకం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అది కూడా ఊర్లో ఉన్న సర్పంచ్ని విచారిస్తుంటే చాలా కోపం వస్తుంది అతనికి. అండ్ బాబ్జీ వాళ్ళ ఫ్రెండ్ సురేష్ అనే ఒక అతను కనకం దగ్గరకు వచ్చి మేడం మీతో ఒక విషయం చెప్పాలి, బాబ్జీ మీరు అనుకున్నట్టు చెడ్డోడేం కాదు, చంద్రికని ప్రేమించాడు, చంద్రిక అంటే ప్రాణం ఇచ్చేసేవాడు. ఆ రోజు వాడు డ్యాన్స్ చేస్తుంటే నేనే కావాలనే చంద్రిక కాలం తొక్కేశాను, అనవసరంగా పాపం వాణ్ణి కొట్టింది చంద్రిక. ఆ రోజు రాత్రి నాతో చాలా ఎమోషనల్ అయ్యాడు, మాట్లాడి ఏదైతే అదైంది. చంద్రిక దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగే వస్తానని వెళ్ళాడు, కానీ ఈలోపు ఇలా చనిపోయి శవంగా కనిపించాడని చెప్తాడు. ఇదంతా విని బాబ్జీ గురించి థింక్ చేస్తుంది. ఆ తర్వాత స్టేషన్కి వెళ్తే సబ్ ఇన్స్పెక్టర్ నీకు ఈ కేసుని ఇవ్వలేదు కదా, అనవసరంగా ఎందుకు వెళ్ళి సర్పంచ్ని విచారించావని చాలా కోపడతాడు హెడ్ కానిస్టేబుల్ సాంబశివ సత్యరాజ్ ముందు. ఎందుకంటే అతని ముందు కనకంకి సపోర్టెడ్గా ఉంటే అతను కోపడతాడు, ఎస్ఐతో చెప్తాడు. మళ్ళీ ఎస్ఐ వచ్చి హెడ్ కానిస్టేబుల్ సాంబశివాన్ని తిడతాడు. కనకం దీని గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి యూనిఫామ్లోనే ఏదైతే అది జరుగుతుంది, నేను లోపలికి వెళ్ళి చూడాలని ఆ అడవి గుట్ట దగ్గరికి వెళ్ళి బయట అక్కడున్న థింగ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తే హెడ్ కానిస్టేబుల్ సాంబశివానికి ఈ విషయం తెలిసి అమ్మా నేను కూడా నీతో పాటు వస్తాను, ఎంతసేపు అయినా చూసుకో, కానీ లోపలికి మాత్రం వెళ్ళుకొని అక్కడే పడుకుంటాడు. కొంతసేపటికి విచిత్రమైన సౌండ్ రావడంతో కనకం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇంతకుముందు వాళ్ళకి ఒక పంది అడ్డం వచ్చాయి కదా, బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయి ఉంటారు. ఆ పంది మళ్ళీ అక్కడ కనిపించడంతో ఆ ప్లేస్కి వెళ్ళి పైన చూస్తే మొత్తం కాకులన్నీ చుట్టుముట్టేస్తాయి. ఇదంతా హెడ్ కానిస్టేబుల్ సాంబశివం కూడా అబ్జర్వ్ చేసి ఏంటమ్మా కనకం లోపలికి వెళ్ళొద్దని చెప్పాను కదా, అనవసరంగా లోపలికి వచ్చావు పదా బయటికి వెళ్ళిపోదామని అంటే కనకం నేను ఇంకా లోపలికి వెళ్ళాలని ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఒక పుల్లను చూస్తుంది. ఆ పుల్లను చూసి ఇది ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసి ఎవరో చేతబడి చేస్తుండాలి అని చెప్తుంది. ఆ పుల్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సంజీవుని పుల్ల ఇది ఇక్కడ ఎందుకు ఉందని చెప్తుంది. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే సడన్ గా ఒక పంది పిల్ల వచ్చి కనకం మీద పడ్డంతో కనకం కింద పడిపోతుంది. పడ్డ వెంటనే చెయ్యి తీసి చూస్తే ఆ ప్లేస్లో చెయ్యికి రక్తం రావడంతో పాటు ఒక వాచ్ కనిపిస్తుంది. ఆ వాచ్ ఎవరిదంటే ఆ ఊర్లో ఉన్న రాంబాబుది. ఇంతకుముందు జాతరలో మరదల్ని ఏడిపిస్తూ ఉంటాడు కదా, ఆ వాచ్లోని లైటింగ్ని పడేలా చేసి ఇప్పుడు ఆ వాచ్ రాంబాబుది కాబట్టి మనం రాంబాబుని పట్టుకోవాలని నెక్స్ట్ డేనే రాంబాబుని స్టేషన్ తీసుకొచ్చి బాగా కొడతారు. ఈ వాచ్ ఇదే కదా చెప్పు, మిస్ అయిపోయిన అమ్మాయిలందరినీ ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టావని బాగా కొడతారు అతన్ని. దాంతో రాంబాబు
రాంబాబు చెప్తాను మేడం ఏం జరిగిందో అని. రాంబాబు ఆ రోజు జాతర జరిగిపోయిన తర్వాత బాగా మందు తాగి పంది వేటకు వెళ్తాడు. ఒక పంది వేటాడుతుంటే మిస్ అవ్వడంతో ఏం జరిగినా పర్లేదు ఎలాగైనా ఆ పందిని చంపేయాలని వేట కోసం అడవి గుట్ట లోపలికి ఎంటర్ అవుతాడు. లోపలికి వెళ్ళి పందిని వేటాడుతుంటే చేతిలో ఉన్న వాచ్ కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక అతను చేతబడి చేస్తూ విచిత్రమైన మంత్రాలు చదువుతూ కనిపిస్తాడు. అతను వెనకాల త్రిశూలం పచ్చబొట్టు ఉంటుంది. ఇదంతా రాంబాబు చూసి భయపడి అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు. ఇది మేడం జరిగిందని కనకంతో మిగతా పోలీసులతో చెప్తే ఎవ్వరూ నమ్మరు. వీడేదో కట్టుకథలు చెప్తున్నాడు, ఎస్ఐ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అతను ఏం చెప్తాడు అని అంటారు. కానీ కనకం మాత్రం రాంబాబు చెప్పింది నమ్ముతుంది. అతని కళ్ళల్లో నిజం కనిపిస్తుంది. కనకంకి ఎవరో క్షుద్ర పూజ చేస్తున్నారు, అది కూడా త్రిశూలం కలిగి ఉన్న పచ్చబొట్టు ఉన్న పర్సన్ అనే. ఎలాగైనా ఆ త్రిశూలం ఉన్న పర్సన్ని పచ్చబొట్టున్న పర్సన్ని కనిపెట్టాలని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు అక్కడికి వెళ్ళి ఏంటమ్మా ఇలా ఒంటరిగా ఆలోచిస్తున్నావు, వాడు చెప్తున్నదంతా నిజమని నమ్ముతున్నావు అని అంటే, అవును బాబాయ్ నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా వాడు నిజమే చెప్పిండాలి, ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి ఇదంతా చేస్తున్నారు, మిస్ అయిపోతున్న అమ్మాయిలందరూ పౌర్ణమి రోజు మిస్ అవుతున్నారు, నువ్వు గమనించావా? జనరల్గా చేతబడులు అమావాస్య రోజు చేస్తారు, కానీ వీడెవడో పౌర్ణమి రోజు చేస్తున్నాడు. అమ్మాయిలు మిస్ అయిన రోజు పౌర్ణమినే, కానీ చంద్రిక మిస్ అయిన రోజు మాత్రం ఆ రోజు పౌర్ణమి కాదని దీని గురించి థింక్ చేస్తారు. ఆ రోజు ఏం జరిగింటుందని. ఈ విషయాన్ని మనం ఎవరితోనూ చెప్పకుండా ఈ పౌర్ణమి వరకు వెయిట్ చేద్దాం, మనం హెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్తుంది కనకం హెడ్ కానిస్టేబుల్ సాంబశివంతో. ఆ తర్వాత కనకం ఆ త్రిశూలం పచ్చబొట్టున్న పర్సన్ ఎవరో కనుక్కోవాలని ఆ ఊరి ఒడ్డున ఒక ముస్లామే పచ్చబొట్టులు వేస్తుందని సురేష్ సహాయంతో ఆ ముస్లామ దగ్గరికి వెళ్ళి త్రిశూలం గల పచ్చబొట్టు ఎవరికైనా వేసావా అంటే, త్రిశూలం గల పచ్చబొట్ట, మామూలు అతను త్రిశూలం గల పచ్చబొట్టు వేసుకోడు, అది వేసుకోవాలంటే గుండెల నిండా ధైర్యం ఉండాలి, అలాంటి వాళ్ళు ఈ ఏరియాలోనే ఎవరూ లేదని నేను ఆ పచ్చబొట్టు వేయలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో సురేష్ కనకంతో, మేడం నా ఫ్రెండ్స్లో రాజేష్ అనే ఒక అతనికి త్రిశూలం గల పచ్చబొట్టు ఉన్నాయి, వాడి బాడీ అంతా పచ్చబొట్లే, ఒకసారి వాడిని చూదురుగానని రాజేష్ దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ రాజేష్ అక్కడ ఉండడు, ఒక పని మీద బయటకు వెళ్ళారని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు మిగతా వాళ్ళు. ఆ రోజు రాత్రి కనకం ఎవరికి తెలియకుండా రాజేష్నే ఫాలో అవుతూ వెళ్తుంది. రాజేష్ ఒక అమ్మాయిని వెళ్ళి కలుస్తాడు, ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటాడు. ఇదంతా కిటికీలో నుంచి కనకం చూస్తుంటే ఆ అమ్మాయి కనకాన్ని చూసి గట్టిగా అరిచేస్తుంది. ఈ విషయం సత్యరాజ్కి తెలిసి, ఏంటండి ఈమె వేడెవడో పెళ్ళామింటికి వాడు వెళ్ళాడని ఫాలో అవుతూ వెళ్ళింది, మగాళ్ళనే ఫాలో అవుతుంది ఏంటి ఇదని సత్యరాజ్ కనకంని చాలా అవమానిస్తాడు. ఆ రోజు జాతర చివరి రోజు నాగుపాము పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ షర్ట్ విప్పేసి వేపాకులతో పూజ చేస్తూ ఉంటే షర్ట్ వెనకాల పచ్చబొట్టు ఉందా అని కనకం చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పుట్టలో నుంచి పాము వచ్చి త్రిశూలం ఉన్న శూలం దగ్గర చుట్టుకొని ఉంటే అది చూసి ఒక విషయం గుర్తొస్తుంది కనకంకి. ఇంతకుముందు చంద్రిక కనకం ఇద్దరికి బైక్లో యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళింటారు కదా, ఆ హాస్పిటల్లో డాక్టర్ టేబుల్ మీద ఈ త్రిశూలాన్ని చంద్రిక అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే టేబుల్ మీద చూసింటుంది కనకం. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ హనుమంతరావు దగ్గర ఆ త్రిశూలం ఉన్న ఫైల్స్ ఉంటుంది. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ సాంబశివంతో చెప్పి కనకం హనుమంతరావు దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో ఉండడు, హాస్పిటల్లో అతను లేకపోవడంతో డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. హనుమంతరావు వైజాగ్ వెళ్ళిపోయాడని తెలిసి ఒక 2 రోజులు కనకం వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని మిగతా వాళ్ళతో అబద్ధం చెప్పించి మరీ లీవ్ తీసుకొని హెడ్ కానిస్టేబుల్ పర్మిషన్తో ఎస్ఐ స్టేషన్లో లేనప్పుడు వైజాగ్ వెళ్తుంది కనకం. వైజాగ్ వెళ్ళి హనుమంతరావుని కలిసి, నేను మీ హాస్పిటల్కి వచ్చాను కదా, ఆ రోజు మీ టేబుల్ మీద త్రిశూలం ఉన్న ఫైల్ ఉంది, ఆ ఫైల్ ఒకసారి నాకు ఇస్తారా, మిస్ అయిపోయిన అమ్మాయిల కేసుల్లో చిన్న లీడ్ దొరికిందని అంటే, ఓ ఇప్పుడు ఆ ఫైల్ ఎందుకు మీకు అని ఆ ఫైల్ని వెతుకుతూ కొంతసేపటికి ఆ ఫైల్ దొరికిన తర్వాత, ఈ ఫైల్ ఢిల్లీలో ఉన్న ఒక పేషెంట్ది, అతనికి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ వల్ల నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అక్కడికి వచ్చాడు, అయినా నువ్వు ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు, ఊర్లో మిస్ అవుతున్న అమ్మాయిలకి ఆ అడవి గుట్టకి ఢిల్లీలో ఉన్న ఒక పర్సన్ ఎందుకు కారణమవుతాడు,
ఇక నుంచి వెళ్ళిపో, ఊరికే ఓవర్గా థింక్ చేయకు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ ఫైల్ అడ్రస్ కనుక్కొని కనకం ఢిల్లీకే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి హెడ్ కానిస్టేబుల్ సాంబశివంతో చెప్పి ఫైనల్ గా ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీకి వెళ్ళి ఆ పేషెంట్ ని కలిసిన తర్వాత, సార్ మీరు త్రిశూలం కలిగిన పచ్చబొట్టు వేసుకున్నారు కదా, ఆ పచ్చబొట్టు గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానంటే షూస్ని చూసి పోలీస్ వాళ్ళని తెలుసుకొని అతను కనకంని బయటికి పంపించేస్తాడు. కానీ కనకం ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉండడంతో ఆ రోజు రాత్రి అయిపోయినా కూడా అతను కనకంని లోపలికి పిలిపించి, చూడమ్మా నువ్వు పోలీసువి, నాకు తెలుసు, నీ షూస్ చూస్తే నాకు అర్థమవుతుంది, చెప్పు ఏం కావాలి నా నుంచి అని అంటే వాళ్ళ ఊర్లో మిస్ అవుతున్న అమ్మాయిల గురించి, చేతబడుల గురించి, ఇప్పుడు కనకంకి దొరికిన ఈ పచ్చబొట్టు లీడ్ గురించి చెప్పి, ఈ పచ్చబొట్టు ఎక్కడ కుట్టించుకున్నారని అంటే అతను, మేమందరం సోల్జర్స్, మాతో పాటు ఒక మిషన్ కోసం 28 మంది దేశం కోసం ఉగ్రవాదుల దాడిని ఎదుర్కోవడం కోసం మేమందరం బార్డర్కి వెళ్ళాము, దేశాన్ని కాపాడడానికి సింబాలిక్గా ఈ త్రిశూలం కలిగిన పచ్చబొట్టుని మా టీం మొత్తం వేసుకున్నాము, మా టీంలో ఉన్న మిగతా సోల్జర్స్ కూడా ఈ పచ్చబొట్టు ఉంది, నువ్వు ఎవరు ఇదంతా చేస్తుందని వెతుకుతావు, ఎవరిని అనుమానిస్తావు, ఎక్కడికి వెళ్తావు, నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావు తల్లి, ఇలా ఎవరు చేసి ఉండరులే, అక్కడ ఉన్న వాళ్ళందరూ సోల్జర్స్, వాళ్ళు ఇలాంటి పనులు చేయరు అని చెప్తాడు. దాంతో వాళ్ళ టీం ఫోటో చూసి మీరందరూ 28 మంది అని చెప్పారు, కానీ ఈ ఫోటోలో మాత్రం ఇంకొకటి ఎక్స్ట్రా ఉన్నాడంటే ఆ ఎక్స్ట్రా ఉన్నవాడు మా వంటవాడు అని చెప్తాడు. అతనికి కూడా ఈ పచ్చబొట్టు వేయించాము, అతను మీ సౌత్ వాడే అని చెప్తాడు. అతని పేరేంటో కూడా నాకు తెలియదు, నాతో పాటు ఉన్న వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానని వంటవాడి పేరు తెలుసుకుంటే ఎవరికి పేరు తెలియదు. అతను చేసిన వంటల్లో మందాసా కోవాని మేము చాలా ఇష్టపడి తినేవాళ్ళం, చాలా బాగా వండుతాడు అని చెప్తాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మాకు కూడా తెలియదు అని చెప్తాడు. నాన్నగారికి ఒంట్లో బాగాలేదని ఢిల్లీకి వెళ్ళిన విషయం ఇంకో కానిస్టేబుల్ సత్యరాజ్కి తెలిసి హెడ్ కానిస్టేబుల్ని బాగా తిడతాడు, నువ్వే కదా కావాలనే ఆమెను ఢిల్లీకి పంపించావంటే, అవును, ఈ విషయం ఎస్ఐకి తెలిసి కనకంని సస్పెండ్ చేయమన్నాడు, తన సస్పెండ్ లెటర్తో పాటు నా రాజీనామా లెటర్ కూడా అక్కడే పెడుతున్నాను, అసలు మీరందరూ పోలీసులా, ఒక్కరైనా పోలీసులా వర్క్ చేస్తున్నారా, పాపం కనకం మీద ఉన్న గ్రడ్జ్తో నువ్వు పోలీసు వాడనేదే మర్చిపోయావు, ఒక్కరోజైనా నిజాయితీగా పనిచేశారా, కానీ కనకం ఒక ఆడపిల్ల ఇండి అడవి గుట్టకి ధైర్యంగా వెళ్ళింది, అది కనకం అంటే మొదటిసారిగా వచ్చిన అసలు సిస్లైన పోలీస్ ఆఫీసర్ కనకం పనిచేసిన స్టేషన్లో నేను కూడా ఇన్ని రోజులు పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని సత్యరాజ్తో చెప్పి అక్కడి నుంచి వెళ్తే, సత్యరాజ్ అంతవరకు కనకంని అవమానించిందంతా గుర్తు తెచ్చుకొని, అవును కదా నేను కూడా పాపం అనవసరంగా అనరాని మాటలు అన్నానని గిల్ట్గా ఫీల్ అవుతాడు. అదే టైంలోనే ఆ ఊర్లో ఇంకో ఆమె వచ్చి, అయ్యా నా కూతురు కనబడట్లేదు అని చెప్తుంది. ఢిల్లీలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ వంటవాడు ఎవడో వాడే పచ్చబొట్టు వేసుకుని ఇదంతా చేస్తున్నాడని కనకం నమ్మి ఈసారి ఎలాగైనా ధైర్యంగా అడవి గుట్ట లోపలికి వెళ్ళాలని, ఆ రోజు పౌర్ణమి కావడంతో ఊర్లో ఒక అమ్మాయి మిస్ అవడంతో ధైర్యంగా లోపలికి వెళ్తూ ఉంటే ఒక ప్లేస్లో సడన్గా ఒక అతను చేతబడి చేస్తూ ఉంటాడు, ఒక అమ్మాయిని ముందు పెట్టుకుని. అతను చూసి వెనకాల నుంచి వెళ్ళి కనకం కొడుతుంది, కానీ కనకం కొట్టిన దెబ్బకి అతను తప్పించుకొని తిరిగి కనకం మీదే అటాక్ చేస్తాడు. కళ్ళు తుడుచుకొని చూస్తే కనకం ముందున్న వ్యక్తి, ఇంతవరకు చేతుబడి చేస్తున్న వ్యక్తి, ఊర్లో అమ్మాయిలందరూ మిస్ అవ్వడానికి కారణమైన వ్యక్తి ఎవరో కాదు, ఆ ఊరి సర్పంచ్. త్రిశూలం పచ్చబొట్టు కూడా అతనికి కూడా ఉంటుంది. అతను ఇప్పుడు కనకంని గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే సత్యరాజుకి విషయం తెలిసి కానిస్టేబుల్ సత్యరాజు మంచిగా మారి కనకంని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అతని చేతిలో ఇద్దరు ఓడిపోతారు. పక్కనే ఉన్న ఒక బెల్ట్ తీసుకొని అతన్ని బెదిరించడంతో ఎందుకనో ఏమో తెలియదు కానీ సడన్గా బెల్ట్ తీయంగానే సర్పంచ్ భయపడిపోతాడు. నన్ను కొట్టకండి నాన్న అంటున్నాడు. వెంటనే మిగతా వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి సర్పంచ్ని స్టేషన్ తీసుకెళ్ళి బాగా కొడతారు. ఎవరు ఎంత కొట్టినా అమ్మాయిలందరూ ఏమయ్యారు, ఇదంతా ఎందుకు చేస్తున్నాడన్న రీజన్ చెప్పట్లేదు. సరిగ్గా అప్పుడే కనకం బెల్ట్ తీసుకుని వెళ్ళి కొడుతూ ఉంటే, నాన్న కొట్టొద్దు నాన్న, నేను చంపేస్తాను నాన్న, చెప్తానన్న అని జరిగిందంతా చెప్తాడు. సర్పంచ్ కొడుకు చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న దగ్గర దెబ్బలు తింటూ పెరుగుతాడు. వాళ్ళ నాన్న ప్రతి దానికి వచ్చి కొట్టేవాడు. సరిగ్గా చదవకపోయినా, సరిగ్గా బిహేవ్ చేయకపోయినా వాళ్ళ నాన్న ఎప్పుడు చూసినా వచ్చి బెల్ట్తో కొడుతూ ఉండడంతో సర్పంచ్ కొడుక్కి వాళ్ళ నాన్న అంటే కంప్లీట్గా ఇష్టం లేకుండా పోతుంది. శత్రువుగా భావిస్తాడు. ఎలా ఫీల్ అవుతాడంటే అతను
ఎంచుకున్న కుక్క పిల్ల వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర ప్రేమగా ఉండడంతో ఆ కుక్క పిల్లని చంపేస్తాడు. చివరికి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇంటిమేట్ అవడంతో ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ మీద కోపంతో మేడ నుంచి కిందకి తోసి వాళ్ళ అమ్మని కూడా చంపేస్తాడు. అంత ద్వేషం పెంచుకుంటాడు వాళ్ళ నాన్న మీద. ఆ తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత అతని మావయ్య వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొద్ది రోజులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ మావయ్య వంట చేసేవాడు చాలా బాగా. ముఖ్యంగా మందాసా కోవ అనే ఒకడు అతను చేసిన వంట బాగాలేదని చెప్పడంతో కోపంతో అతని వెంట్రుకల్ని అతను తొక్కిన మట్టిని తీసుకెళ్లి చేతబడి చేసి రక్తం కక్కుకునేలాగా చనిపోయేలా చేతబడి చేస్తాడు. ఒక రోజు రాత్రి వాళ్ళ మావయ్య చేతబడి చేస్తుంటే ఇతను చూడడంతో వెళ్ళి ఆ చేతబడి అతనికి కూడా నేర్పించమని చెప్పడంతో వాళ్ళ మావయ్య అతనికి తెలిసిన విద్యలన్నీ ఇతనికి నేర్పించి సేమ్ అతని లాగానే తయారు చేస్తాడు. కొన్ని రోజులకి వాళ్ళ మావయ్య అనారోగ్యంతో చనిపోవడంతో వాళ్ళ మావయ్య దగ్గర నుంచి వంట చేయడం కూడా నేర్చుకుని ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా సర్పంచ్ గా ఉంటాడు. ఎలాగైనా కొడుకుకి ఉద్యోగం తెప్పించాలని సోల్జర్స్ దగ్గర వంటవాడిగా చేరే జాబ్ రావడంతో వంటవాడిగా చేర్పించుంటాడు. అప్పుడే సోల్జర్స్ అందరూ అతని వంట తినింటారు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని కూడా చంపేస్తాడు కోపంతో. వాళ్ళ నాన్న వల్లే ఇదంతా జరిగిందని. అప్పటికే సర్పంచ్ గా ఉన్న వాళ్ళ నాన్న చనిపోవడంతో యాక్సిడెంట్ లో నా కాలు పోయిందని, నేను వీల్ చైర్ కే పరిమితం అయిపోయానని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళ నాన్నగారి సర్పంచ్ హోదాని అతను పొందుతాడు. సర్పంచ్ గా మారుతాడు. ఇతని మీద జాలిపడి వాళ్ళ నాన్నగారి మీద గౌరవంతో అతన్ని సర్పంచ్ గా ప్రకటిస్తారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. కానీ అతనికి వాళ్ళ అమ్మ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఎలాగైనా చనిపోయిన వాళ్ళ అమ్మని తిరిగి మళ్ళీ తీసుకురావడం కోసం ఈ విధంగా ఆడవాళ్ళని తీసుకెళ్లి శుద్ర పూజలు చేసి వాళ్ళ శరీరంలోకి వాళ్ళ అమ్మ ఆత్మని తీసుకురావాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. అది కూడా పర్టికులర్ గా ఒక నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలనే. ఏదో కోపంలో వాళ్ళ అమ్మని చంపినప్పటికీ వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తొచ్చి ఒంటరిగా మారిపోయానని ఫీల్ అవుతూ ఈ పనులు చేస్తుంటాడు. శుద్ర పూజలు ఇదంతా ప్రెజెంట్లో కానిస్టేబుల్ కనకంతో మిగతా ఆఫీసర్తో చెప్తాడు. మిస్ అయిపోయిన అమ్మాయిలందరినీ ఏం చేసావు, ఎక్కడ దాచిపెట్టావని అంటే వాళ్ళందరినీ చంపేశాను, ఎందుకంటే బయటికి వెళ్ళి నేనే ఇదంతా చేస్తున్నానని చెప్పేస్తారేమో అని చంపేసి తోటలో ఒక మూలన పాతి పెట్టానని చెప్పడంతో వెంటనే కనకం ఎమోషనల్ అయ్యి తోటలోకి వెళ్ళి పాతి పెట్టిన ప్లేస్లో వెళ్ళి బాడీస్ని చూస్తారు. అందరి బాడీస్ ఉంటాయి కానీ కేవలం చంద్రిక బాడీ మాత్రమే ఉండదు. కోపంలో మళ్ళీ స్టేషన్కి వచ్చి అతన్ని కొట్టి చంద్రిక ఎక్కడ, చంద్రికని ఏం చేసావంటే చంద్రికనా, ఆ చంద్రికకు నాకు ఏ సంబంధం లేదు, నేను చంద్రికని ఏం చేయలేదు, చంద్రికని అసలు నేను తీసుకెళ్ళనే లేదు అని చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను పూజలు చేస్తున్నది నీ కోసం, నాకు కావాల్సిన నక్షత్రంలో పుట్టిన అమ్మాయి నువ్వే, నీకోసమే నేను పూజలు చేస్తూ ఉంటే బాబ్జీ గారు వచ్చాడు, బాబ్జీ గారిని కూడా తేలుతో కాటేయించి మరీ చంపేశాను, కానీ ఆ చంద్రికని నేనేం చేయలేదు అని చెప్తాడు. ఇంతటితో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. చంద్రికకి ఏమైంది అనేది కానిస్టేబుల్ కనకం పార్ట్ 2లో చూపిస్తారు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా లేదా, మీ ఒపీనియన్ ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా అసలు చంద్రికకి ఏమైందో తెలుసుకోవడం కోసం. పార్ట్ 2 రాగానే మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.